తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ మనోజ్. హైడ్రా అంటే వణికిపోతున్నారు జనమంతా కూడా. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల చూస్తే కనుక హైడ్రా ఏ వైపు నుంచి ఏ రకంగా వస్తుందో, ప్రభుత్వ భూమిని కూల్చేస్తుందో, నాలాల భూమిని కూల్చేస్తుందో, చెరువుల భూమిని కూల్చేస్తుందో అని చెప్పి భయాందోళన చెందుతూ చాలామంది ప్రాణాలు వదులుతున్నారు. మొన్నటికి మొన్న సున్నం చెరువు దగ్గర సెప్టెంబర్ 8వ తేదీన ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన నుంచి కూడా హైడ్రాకి తిరోగమనం స్టార్ట్ అయింది. అంటే హైడ్రాపై వ్యతిరేకత స్టార్ట్ అయింది. అక్కడ ఏం జరిగిందంటే సున్నం చెరువు దగ్గర మాదాపూర్లోని సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో కొంతమంది చిన్న నివాసాలు, పక్షిగూడులాగా చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని వెల్లదీస్తూ కొన్ని చిన్న చిన్న కూలీల్లాగానో వ్యాపారాల్లాగానో స్క్రాప్ అమ్ముకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నారు. అటువంటి కుటుంబాలపైన ఉక్కుపారం మోపి వారి ఇళ్లను కూల్చేసి వాళ్ళకి నోటీసులు లేవు, తాకీదులు లేవు, ఏం లేవు. ఏకంగా పోయినామా బుల్డోజర్ పట్టుకొని కూలగొట్టేసినామా, తినేందుకు తిండి కూడా లేకుండా వేసి రోడ్లను పడేసినామా, వచ్చినామా అనే రకంగా హైడ్రా ఉక్కుపారం సామాన్యుల మీద అక్కడ ప్రారంభమైతే ఈ రోజు వరకు కూడా హైడ్రాతోని ఏ క్షణమైనా ఏ రకంగా అయినా హైడ్రా మా మీద వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలామంది భయాందోళన చెందుతున్నారు. ఎస్, హైడ్రా వరుస పరిణామాలతోని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దానికి సంబంధించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దీని గురించి హైడ్రా కూడా నిన్న కొంత ఆగ్రహం వెళ్ళగక్కింది. ఆగ్రహం వెళ్ళడం ఇక్కడ కాకుండా హైడ్రా కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇక హైడ్రా పైన అమీన్పూర్లో కృష్ణారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో కృష్ణాపేట గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ 164 సర్వే నెంబర్ పేరిట ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి ఒక 3 బిల్డింగ్లను కూల్చివేసిరు. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ముందస్తుగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇక్కడ హైడ్రాని చట్టబద్ధత విషయంలో మరోసారి ప్రశ్నిస్తూనే మేము కూల్చొద్దు అని ఆదేశించినా కూడా మీరు కూల్చేస్తున్నారంటే మీ సంగతి ఏందో తెలుస్తామన్నట్టుగా వెంటనే అటు అమీన్పూర్ ఎంఆర్ఓతో పాటుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని నేరుగా మీరు హైకోర్టులో హాజరు కావాలి, వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్తాను. ఒకవేళ సందర్భం సమయం సరిపోకపోతే, మీరు రాలేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా అయినా కూడా డెఫినెట్గా హైకోర్టుకి సమాధానం చెప్పాల్సిందని చెప్తున్నారు. 30వ తారీఖున మీరు తప్పకుండా హైకోర్టు ఆర్గ్యుమెంట్స్లో మీరు హాజరు కావాల్సిందే. ఇది ఒక రకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా వస్తుందన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి నిజానికి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారన్న ఈడీ అధికారులు. ఎవరికి తెలియకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా పకడ్బందీగా చాలా సస్పెన్స్తో కూడినటువంటి అనూహ్య పరిణామం చోటు చేసుకుందిన్నా. సో ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు వివరిస్తున్నాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఆయన కూడా పోటీ పడుతున్నాడు. మంత్రిత్వ శాఖల ద్వారా కావచ్చు, ఆయన అర్ధబలం అంగబలం అన్నీ ఉపయోగించి చాలా పెద్ద ఎత్తున ఇతర మంత్రులతో పోటీ పడుతున్నాడు. సో అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అటు ఇంటెలిజెన్స్ విభాగాలు పసిగట్టలేకపోయాయి, ఎస్బీలు పసిగట్టలేకపోయాయి, తెలంగాణ పోలీస్ యంత్రాంగం పసిగట్టలేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు ఒకసారిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు కార్యాలయం మీద సోదాలు నిర్వహించారు. అయితే ఆయన కొడుకు కారణంగానే ఈ తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. గతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ పే చేయకుండా అనేక రకాలుగా తప్పుదో పట్టించి వాచీలు, కొన్ని లక్షల విలువైనటువంటి వాచీలని ఆయన తీసుకొని వచ్చిందట. మరి లక్షల విలువైనటువంటి వాచీలు సన్ స్ట్రోక్ తగిలిందని చెప్తున్నారు చాలామంది. లేదంటే ఇంకొక రకం కూడా ఒక చర్చ కొనసాగుతున్నది. మరి అవన్నీ ఏంటి ఆ కథను చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వివిధ వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్, ఆ తర్వాత దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. విజయ్, ఆ లైట్స్ ఆఫ్ చేసుకో. రైట్గా తెలుగు విషయానికి వస్తే ముందుగా హైడ్రాపై తిరుగుబాటు, అధికారులపై నిర్వాసితుల దాడి, ఉద్రిక్తంగా మారిన ఆపరేషన్ మూసి, సర్వే చేయొద్దంటూ బాధితుల ఆందోళన, లంగర్ హౌస్లో నిరసన ర్యాలీ, బాధితులకు మద్దతు తెలిపిన ఎంపీ ఈటెల, చైతన్యపురి సత్యనగర్లో ఉద్రిక్తత వాతావరణం, పెట్రోల్ పోసుకొని బాధితుల ఆత్మహత్య యత్నం, బౌదూర్పురాలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. సో హైడ్రా మూసీకి సంబంధించి సర్వే ప్రక్రియలో భాగంగా ఒక్కసారిగా ఆ తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. దానికి సంబంధించి మనం చూద్దాం. ఇక రంగనాథ్ కోర్టుకు రా అంటూ హైకోర్టు ఆదేశాలు. ఇక సుకుమార్కు అంతా తెలుసు, పక్కా ప్లాన్ ప్రకారం నాపై కుట్ర పన్నారు, పెళ్లి చేసుకోమని బాధితురాలను వేధించింది, మైనర్గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేశాననేది అబద్ధం, ఆమె వేధింపులను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లా, సుకుమార్ పిలిచి మాట్లాడినా మార్పు రాలేదు, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన జానీ మాస్టర్. అంటే ఆ బాధితురాలు ఎవరైతే కేసు నమోదు చేసిందో జానీ మాస్టర్ పైన, ఆ బాధితురాల అమ్మాయే తనని వేధించింది, పెళ్లి చేసుకోమని వేధించేది, పలుమార్లు నా మీద ఈ రకంగా వేధింపులకు గురి చేయడంతో నేను ఈ విషయాన్ని పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకువెళ్ళాను,
అప్పటికే ఆ అమ్మాయి ఆ సినిమాలో కూడా కొరియోగ్రాఫర్గా చేస్తున్న నేపథ్యంలో ఆయన దృష్టి కూడా తీసుకుపోయినా అని చెప్పి జానీ మాస్టర్ పోలీసుల విచారణలో చెప్పిండంట. 2 రోజుల విచారణ ముగిసింది. ఇవాళ రేపు మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉన్నది. ఇంకా పొంగులేటి ఇంట్లో నోట్ల గుట్టలు, నోట్ల కట్టలే కాదు గుట్టలు ఉన్నాయట. ఇక కోట్ల రూపాయల హవాలా సొమ్ము సీజ్. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈడీ రైట్స్. 3 మిషన్లతో అధికారుల లెక్కలు. నివాసం, ఆఫీసులు, బంధువులలోనూ తనిఖీలు. భారీగా నగదు, స్మగ్లింగ్ గూడ్స్ లభ్యమైనట్లుగా సమాచారం. అధికారికంగా వెల్లడించిన ఈడీ బృందం నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం. టీడీఎస్ ఎగవేత. 35 కోట్ల వాచీల కొనుగోలు పైన స్పెషల్ ఫోకస్. 35 కోట్లు పెట్టి వాచీలో ఉంటారు వాళ్ళ కొడుకు. ఇక అమ్రాపాలి ఆన్ యాక్షన్. గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు బంద్. గోడరాతల పైన కఠిన చర్యలు. సంచలన నిర్ణయం తీసుకున్న జిహెచ్ఎంసీ. క్లీన్ సిటీ కోసం అంటున్న కమిషనర్ అమ్రాపాలి. ఇక రంగనాథ్ ఏ రకంగా అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం, ఆ రకంగా దూసుకుపోతూ హైడ్రాతో ఉక్కుపారం మోపుతున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అమ్రాపాలి కూడా తన మార్క్ క్రియేట్ చేయడం కోసం, తన యొక్క మార్క్ క్రియేట్ చేయడం కోసం హైదరాబాద్ పరిధిలో వాల్ పోస్టర్లు వెలిసిన, అంటే అథెంటిక్గా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి పే చేసేటువంటి ట్యాక్స్, అంటే ఉదాహరణకి లీడ్ స్పేస్ కానీ, ప్రకాష్ ఆర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మెట్రోల దగ్గర యాడ్స్ కోసం పకడ్బందీగా ట్యాక్స్ పే చేసే వాటికి మాత్రమే అనుమతి. అక్రమంగా ఎవరు ఫ్లెక్సీ కట్టినా, పోస్టర్లు కట్టినా, ఇంకేమైనా చేసినా కూడా వెంటనే వారిపైన చర్యలు ఉంటాయి, కేసులు కూడా నమోదు చేస్తామని అమ్రపాలి చెప్పుకొచ్చింది. ఇక ఈటల వర్సెస్ అరవింద్. బీజేపీలో హైడ్రా చిచ్చు. ఒకరొక వర్షన్ మాట్లాడితే ఇంకొకరు ఇంకో వర్షన్గా మాట్లాడుతున్నారట. హైడ్రా చిచ్చు ఏకంగా బీజేపీలో అంతర్గతంగా కుమ్లాట పెట్టింది. ఈరోజు జేపీ నడ్డా రాబోతున్నట. ఈ యొక్క అంతర్గతంగా బీజేపీ యొక్క ఆ సంయమనాన్ని పాటించే విధంగా అందరినీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతారట. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో సిల్వర్ సునామీ, జనాభా విస్ఫోటం, పేలుతున్న జనబాంబు. కొన్నాళ్ళ కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలివి, కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి రేటు నెమ్మదించడం అంటే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తోంది, ఆందోళనలోకి నెడుతోంది. అదే సిల్వర్ సునామీ. మరి ఏంటిదో అది చూద్దాం. ఇక ఎందుకింత దూకుడు? ఒక్కరోజు కూడా ఆగలేరా? హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి? వ్యక్తిగతంగా హాజరు వివరణ ఇవ్వండి. హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశం. ఇక గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసి నిర్వాసితులు. ధర్నా చేపట్టిన ఎంపీ ఈటెల రాజేందర్. ఇంకా పక్కనే చూస్తే వంటింట్లో ధరల మంట. భారీగా పెరిగిన వంట నూనెల రేట్లు. 12 రోజుల్లోనే లీటర్కు 17 నుంచి 42 రూపాయల వరకు పెరుగుదల. పాత నిల్వలకు కూడా కొత్త బాధుడే. ఉల్లి, వెల్లుల్లి, పప్పులకు రెక్కలు. పండుగ వేళలో వినియోగదారులపైన భారం. మీరు అనుకుంటారు కావచ్చు ఈ ధరలు పెరిగినాయంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఈ ధరలన్నింటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ఆయిల్ ధరలు పెరగడానికి కానీ, పెట్రోల్ ధరలు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం వీటిని దృష్టి పెడతాము, మేక్ ఇన్ ఇండియాలు, మేడ్ ఇన్ ఇండియాలు 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పడినా కూడా వారు ఇగనన్నా ప్రజలకు తగ్గట్టుగా, సామాన్య ప్రజలకు తగ్గట్టుగా ఆలోచన చేయాలి, ఎటువంటి విషయాలు వెలుసులుబాటు కల్పించాలనే విషయం మాత్రం అర్థమవుతలేదు. ఏం చెప్తారు మళ్ళీ? ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యుద్ధాల కారణంగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని చెప్పుకొస్తారు. ఇది ఒకటే కారణం. ఇక్కడ ఏమవుతున్నది మీకు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఆ తప్పిదాలకు గల ఎటువంటి పర్యావసం మనం ఎదుర్కొంటామనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఫర్దర్గా నేను. ఇక హైదరాబాద్లో హెచ్సిఎల్ కొత్త ప్రాంగణం. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు. నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం. కింద మొత్తం కూడా ఇదేంది యాడ్ ఉంది. ఇక ఆంధ్రవతి విషయానికి వస్తే, కర్ణాటక సీఎంపై లోకాయుక్తాల కేసు. A1గా ముఖ్యమంత్రి, A2గా ఆయన భార్య పార్వతి, A3గా బావమరిది. ట్రస్టు పేరిట భూ కుంభకోణం. ఖర్గే కుటుంబం పైన ఫిర్యాదు. నేడు ఆయన, రేపు ఎవరో. సీఎం ఎవరైనా పార్టీనే ముఖ్యం. సిద్ధరామయ్య భవితవ్యంపై ఖర్గే నర్మగర్భ వ్యాఖ్యలట. సో ఆయన పరవుడే అవకాశం ఉన్నది ఎక్కువగా. కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక? మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరి మానస పుత్రిక? కేసీఆర్ ఏమంటాడు పదే పదే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ మానస పుత్రిక చెప్తుంటారు. కాబట్టి మరి ఈ యొక్క మానస పుత్రికకు సంబంధించి ఎవరనేది పీసీ ఘోష్ కమిషన్ అడుగుతున్నది. మరి ఏం సమాధానం దొరుకుతుంది అంటే, ఈ టార్గెట్ ఏంటంటే ఎటకేలకు ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ని హాజరు అయ్యేలాగా చూడడం తప్పనిసరిగా కనబడుతున్నది. ఇక హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన. ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు. దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు. ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణల జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులు రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి.
ఇక హైడ్రా కాస్త బూమరంగ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో చేద్దాం అనుకుంటే ఏమో అయిపోయింది. రేవంత్ రెడ్డికి చురుకలంటించే పరిస్థితి ఎదురైంది హైడ్రాతో. ఇక హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు. స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం. సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని సమావేశమట. ఇక మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసులోను తనిఖీలు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వని ఈడీ. హర్షారెడ్డి లగ్జరీ వాచీలపైన కస్టమ్స్ కేసు. 7 కోట్ల విలువైన 7 వాచీలు. ఒక్కో వాచ్కి ₹1,00,00,000. ఇంకా పక్కనే ఇదేం దేశం, ఇదేం హిందుత్వం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఇలాంటి లౌకికవాదం ఇది. నా మతం మానవత్వం అని రాసుకోండి. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట ఇతర మతాలను గౌరవిస్తా అంటున్నారట జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి ఏపీకి సరే నేను తిరుమల వెళ్తా అంటే వెళ్ళనీయకుండా రద్దు చేసుకొని వచ్చిందట. ఇక పెద్ద వెంచర్లన్నీ పెండింగ్లోనే. 2,000 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలకు 5 ఎకరాల పైన ఉన్న లేఅవుట్లకు అనుమతులు ఆలస్యంగా ఉన్నాయి. భవన నిర్మాణ లేఅవుట్ ఆక్యుపెన్సీ సంబంధించినటువంటి 1012 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయట. డెవలపర్లు పడిగాపులు కాస్తున్నారట వాటి కోసం. ఇక మూలధన వ్యయం తగ్గింది. నిరుటి కంటే 10,000 కోట్లు తక్కువ. 5 నెలల్లో ఖర్చు పెట్టింది 8,327 కోట్లు మాత్రమే. 5 నెలల్లో రాష్ట్ర రాబడులు 61,618 కోట్లు. అప్పుల రూపంలో మరో 29,449 కోట్లు రాక రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం 85,467 కోట్లు. ఆగస్టు ఆదాయ వ్యయాలపైన కాగ్ నివేదిక. ఇక రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్. ఇక పక్కనే క్యాన్సర్ చికిత్సకు 5 రీజనల్ కేంద్రాలు. బాస్మతి ముసుగులో పారాబాయిల్ రైస్. గుజరాత్లో 7 కోట్ల విలువైనటువంటి తెలంగాణ బియ్యం పట్టివేత. దుబాయ్కి తరలిస్తుండగా గాంధీధామ్ ఓడరేవులో సీజ్. ఎగుమతిదారుడు బినామీ సుధాకర్ సహా 3 అరెస్ట్. తెలంగాణకు సంబంధించిన బియ్యాన్ని పారాబాయిల్ రైస్ని కాస్త అక్కడికి పట్టుకపోయి బాస్మతి రైస్ పేరుతో అమ్ముతారట. ఇక మూఢనమ్మకంతో బాలుడిని బలిచ్చారు. యూపీలో ప్రైవేట్ స్కూల్లో దుర్మార్గం. హాస్టల్ నుంచి కిడ్నాప్, బడి వద్ద హత్య. స్కూల్ బాగా నడవాలని దుశ్చర్య. యజమాని, డైరెక్టర్, ప్రిన్సిపాల్ 2 ఉపాధ్యాయులు అరెస్ట్. నరబలంట. స్కూల్ బాగా నడవాలంటే బలి ఇవ్వాలని చెప్పి చెప్పిందంట. దానికి గాను ఒక పిల్లగాడిని తీసుకుపోయి హాస్టల్ని తీసుకుపోయి అక్కడ నరబలి ఇచ్చారంట. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా? చదువుకునే విద్యాలయంలో చదువు చెప్పున్నాయన అంటే ఇటువంటి మూఢనమ్మకాలను చెప్పేటువంటి ఆ ఉపాధ్యాయులని ఏం చేయాలి? ఇక వెలుగు విషయానికి వస్తే రాష్ట్రంలో 65.49 లక్షల ఎకరాలు అంటే 65 లక్షల సుమారుగా 65,50,000 ఎకరాల్లో వరి నాట్లు ఉన్నాయంట. చివరి ఆదుకున్న వర్షాలు, ప్రాజెక్టులు, నిండి పారుతున్న కాల్వలు. ఈసారి 5.12 లక్షల ఎకరాల వరి సాగుతో నల్గొండ టాప్లో ఉన్నదట. ఇక 1963 ఎకరాలతో చివరి స్థానంలో ఆదిలాబాద్. మరి ఇక్కడ మీరు చెప్పుకొస్తున్నారు ఇవాళ ఎంత తారీఖు? 28. 2 రోజులు అయితే వర్షాకాలం అయిపోతుంది అఫీషియల్గా, టెక్నికల్గా. రైతు బంధు ఏది? ఈ మాట చెప్పుకొస్తలేరు. అసలు ఇస్తారా ఇయ్యరా? మీ యొక్క ఆ దృష్టి ఏడా ఉన్నది? రైతు బంధు అసలు కనీసం రైతులకు ఆదుకుందామనే అవకాశం కనబడుతున్నదేమన్నా? ఇక ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన. నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేసులుగా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేసులుగా మారుస్తారు. చరిత్రలో నుంచి 30-40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఇళ్ళనేమో కూల్చేస్తారు, వాళ్ళ నివాసాలను కూల్చేస్తారు. చారిత్రాత్మక కట్టడాలంటూ వాటి పేరిట, వాటిని సుందరీకరణ పేరిట మళ్ళీ పైసలు దండుకొని వాటిని సుందరీకరణ చేస్తారు. సామాన్యులకం ఇది, మీకైతేనే మాది. మూసీ సర్వేకు అడ్డంకులు. పలుచోట్ల టీమ్స్ను అడ్డుకున్న కొందరు స్థానికులు, లీడర్లు. తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళనలు. కారం తీసుకురండి, అధికారం తరిమేయండి అంటూ నివాసితులు రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు. కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. డబుల్ బెడ్రూమ్లోకి మరో 33 కుటుంబాలు తరలింపు. వాళ్ళ పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్ళు, కాలేజీల్లో అడ్మిషన్లు. ఇక మూసీ రివర్ బెడ్ వాసులకు మలక్పేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేపర్ అందజేస్తున్న అధికారులట. కొంతమంది స్వచ్ఛందంగానే పోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి మూసీ నది ఉప్పొంగిందని అంటే వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తాయి. సో అలాంటి వాళ్ళు కొంతమంది పోతూనే ఉన్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. సో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి. తర్వాత మంకీ పాక్స్తో జాగ్రత్త. దేశంలో మంకీ పాక్స్ కేసులు 3కు చేరాయి. కూల్చివేతలపై బీజేపీ, బీఆర్ఎస్ తలో మాట.
హైదరాబాద్ను కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు. 28,000 కట్టడాలను తొలగిస్తాం, అడ్డుపడొద్దని హితవు. ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డం పడతామంటున్న కేటీఆర్. హైడ్రాకు బీజేపీ ఎంపీలు రఘునందన్, అరవింద్ కొండా మద్దతు. మూల్సీ కూల్చివేతలు వ్యతిరేకంగా బీజేపీ మరో ఎంపీ ఈటల రాజేంద్ర ఆందోళన. సో అంతర్గతంగా హైడ్రా గురించి ఏం మాట్లాడినా ఏమైందో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట మాట్లాడుతారు. పార్టీలో కూడా సంయమనం లేకుండా వాళ్ళు తలో దారి పడుతున్న పరిస్థితి కనబడుతుంది హైడ్రా విషయంలో. ఇక పక్కనే నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి. ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. సో అక్కడ నిర్వాసితులకి 15 రోజుల్లోనే ఉపాధి దొరికిస్తారట. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోరు. హెడ్ రెగ్యులేటర్ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుంగింది. గేట్ ఆపరేషన్లలో విఫలమవడం వల్లే సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆప్రాన్ దెబ్బతిన్నాయి. జ్యుడిషియల్ కమిషనర్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండి హరిరామ్ వెల్లడి. పక్కనే హైడ్రా కమిషనర్కు హైడ్రా నోటీసులు, హైకోర్టు నోటీసులు. అమీన్పూర్లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపైన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టాలని ఆగ్రహం. అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాలని ఆర్డర్. ఇక పొంగులేటి ఇండ్లు ఆఫీసుల్లో ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చి సెర్చ్ చేసిన 25 మంది అధికారులు. కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపైన ఆరా. ఇక ఇవి బీజేపీ చేస్తున్న దాడులు అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక స్టూడెంట్ల కోసం తెలంగాణ దర్శని. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివే వారికి ఫ్రీగా హిస్టారికల్ టూర్. సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు 4 కేటగిరీలుగా విభజన ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. సో బేసిక్గా మనం ప్రైవేట్ స్కూల్స్లో చూస్తూ ఉంటాం ఇట్లా ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి కూడా. సో ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళకు కూడా ఇటువంటి టూర్స్ ఉండాలని చెప్పి తెలంగాణ దర్శిని పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కార్. డిగ్రీ వరకు కూడా అంటే స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా 4 విభాగాలుగా విభజించి వారందరినీ కూడా సెకండ్ క్లాస్ నుంచి విభజించినట్టు వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ టూర్కి తీసుకుపోయే అవకాశం ఉన్నదంట. సో గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. అంటే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో విద్యాశాఖకు సంబంధించి ఒక మంచి నిర్ణయంగా. ఇక నమస్తే తెలంగాణ కూడా దాదాపుగా ఈడీ రైడ్కి సంబంధించిన అంశమే ఉంది. సో ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా పొంగులేటికి సంబంధించిన అంశమే ప్రధానంగా రాసుకొచ్చారు ఇందులో. ఎస్, మంత్రి పొంగులేటి పైన ఈడీ రైడ్. తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం. 600 నుంచి 800 కోట్ల అక్రమాల గుర్తింపు. నివాసాలు ఆఫీసులపై ఏకకాలంలో దాడులు. స్టెప్స్ వైజ్గా రాసుకొచ్చారు ఏంది ఇది. ఈడీ సోదాల కంటే ముందు పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసాల ఆఫీసులపైన ఈడీ శుక్రవారం ఉదయం సోదాలు జరపడానికి ముందు పెద్ద కసరత్తు జరిగిందట. సో డీటెయిల్గా మాట్లాడదాం మనం తర్వాత. ఇక హైడ్రా గోబ్యాక్, సీఎం డౌన్. నినాదాలు హోరు, కన్నీటితో నిండుతున్న మూసీ నది. సర్వనాశనం అయిపోతావు రేవంత్ అని శాపనార్థాలు. ఇక అర్ధరాత్రి బస్తీలో గస్తీ కూడా కాస్తురంట. ఏ క్షణమైన అధికారులు వచ్చి తమ ఇండ్లపై ఏ రకంగా దాడులు చేస్తారని చెప్పి అర్ధరాత్రి నిద్రపోకుండా కంటి మీద కునుకు లేకుండా అర్ధరాత్రుల్లో యువకులు పెద్దవాళ్ళందరూ కలిసి గస్తీ కాస్తున్నారట. ఇక మీకు అంత దూకుడేందుకు రంగనాథ్ కోర్టుకు రండి అంటూ హైకోర్టు ఆదేశాలు. ఇక పక్కనే బుల్డోజర్ హెచ్చరిక, బుచ్చమ్మ లేదిక. ఇక యనుమల రేవంత్ కాదు ఎగబెత్తల రేవంత్. దసరాలోగా 2 లక్షల మాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తామన్న హరీష్ రావు. ఇక డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడేట్టుగా పోలీసులు విచారణ తేలింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 బిఎన్ రెడ్డి కాలనీలో బట్టి విక్రమార్కకు సొంత ఇల్లు ఉన్నది. అయితే ప్రభుత్వం కేటాయించిన ప్రజాభవన్లో ప్రస్తుతం బట్టి కుటుంబం నివాసం ఉంటున్నది. ఈ క్రమంలో బంజారాహిల్స్లో ఇంటి వద్ద బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్ అనే వ్యక్తిని వాచ్మెన్గా ఉంచారు. ఇదే అదునుగా భావించిన రోషన్ కుమార్ తనకు తెలిసిన ఉదయ్ కుమార్తో కలిసి బంగారంను పైసలు ఎత్తుకపోయిందట. ఇక ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గిరాకీ లేక ఈఎంఐ కట్టలేక ప్రాణం బలి. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఘటన. గురుకుల విద్యార్థి కన్నుమూత అంటూ ఒక వార్త ములుగు జిల్లాలో. ఇక మరో 2,000 కోట్ల అప్పుకు బాండ్లు. సో ఇవన్నీ హైలైట్స్గా ఉన్నాయి. ఇది మొత్తం మీద హెడ్లైన్స్గా ఉన్నటువంటి వార్తలకు సంబంధించి. ఇక ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం చూస్తే కనుక సో రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు సంబంధించిన అంశం ఇంకా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఏ క్షణమైనా హైడ్రా అధికారులు తమ ఇంటి వీడికి వచ్చి దాడులు చేస్తారో, ఎట్లా తమను ఇబ్బంది పెడతారో అని కొంతమంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో చాలా మంది కూడా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏ క్షణమైనా హైడ్రా అధికారులు వచ్చి తమ నివాసాలు కూల్చేస్తారని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి వచ్చిందేమి
రైట్, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈవిడ పేరు బుచ్చమ్మ, కుకట్పల్లి పరిసర ప్రాంతాలు నివసించే ఆవిడ. సో ఏం చేసింది, ఏం కథ అనేది హైడ్రా అధికారులు చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి బిఫోర్ దాట్ అసలు ఏం జరిగింది చూస్తే కనుక ఆత్మహత్య చేసుకుంది. ఎందుకనంటే హైడ్రా కారణంగా ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా ఏం చేసింది, తన ఆత్మహత్యకు హైడ్రా కారణం ఎట్లా అయిద్దనంటే తన కూతురికి గిఫ్ట్గా ఇచ్చిందట ఒక ఇల్లు. ఆ ఇల్లు త్వరలో హైడ్రా అధికారులు కూల్చివేయబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతున్నదట. ఆ ప్రచారంలో భాగంగా తన కూతురు తల్లి నిలదీసిందట. అయితే అవమానకరంగా ఉందని చెప్పి ఎమోషనల్ సెన్సిటివ్గా ఉన్నటువంటి తల్లి కాస్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిందట. ఆ కుటుంబాలు ఎట్లా రోధిస్తున్నారు చూడండి. ఈ రోదనకి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది ఎక్కడ విజువల్స్ తేజ? ఇది ఎక్కడవి? సున్నం చెరువా? ఇది సున్నం చెరువా? సో కుక్కడపల్లి విజువల్స్ ఇవా? సో వాళ్ళు బాధితులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.